మాఘపురాణం 12వ అధ్యాయం. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము కూడా చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోవుచున్నానని విచారించడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకొని అవకాశము నిమ్ము అని చెప్పి అడిగాను. ఉదయముననే వెళ్ళిపోవుదునని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సుమనందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగు చేసి కంబలి మున్నగు వాని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనల పాడుచుండెను. కుముద, ఓయి, నీవి ఎచటి వా నుండి వచ్చుచున్నావు, ఎచటికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇట్టు వచ్చి తిని అని సమాధానము చెప్పాను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను కూడా చెప్పాను. కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలేయనని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటునని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును. పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమున వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను కొట్టుచు ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొనబడుచున్నాడు. అతని భార్య అగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా కొనిపోవుచున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని ప్రతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము పొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకములకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగెను కదా. నా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూచినచో నాపై కోపమున
నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల వద్దను వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపములను పట్టికను చూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలముల పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలయునను ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా, బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యము ఎంత ఉండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కాని తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపము పొందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యముల యందు ఆసక్తి లేదా చెడు పనుల చేయువారితో సాంగత్యము కలుగుట సహజం. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలయును. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగ అందేకాక మాఘమాసమున కావేరి, కృష్ణవేరి, నర్మదా, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నిటినీ గాని కొన్నిటినీ యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. మాఘపురాణం 12వ అధ్యాయం సంపూర్ణం.